ఫస్ట్ది ఇది. హాయ్ హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఈవినింగ్ 7 o'clock వచ్చిన. 7 o'clock నుంచి 11 or 12 రెండిట్లా 11 అన్నా 12 వరకు అన్నా చేసి చూద్దాం ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూద్దాం. 4th ఇది, 5th ఇది. 7 ఆర్డర్స్ అని 380 బ్యాలెన్స్ అయింది. బ్యాక్ టు బ్యాక్ 2 మల్టీ ఆర్డర్లు పడ్డాయి. ఇదొకటి, దీనికి ముందు ఒకటి. మల్టీ ఆర్డర్లు అంటే 2 ఆర్డర్లు పడతాయి. అంటే దాని నియర్ బైన ఇంకో కస్టమర్ ఉంటే అది కూడా మనకే పడుతుంది. అది 2 కలిపి మల్టీ ఆర్డర్ అంటారు. 10 ఆర్డర్స్ అయినాయి, 425 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:17 అవుతుంది. ఈ డెలివరీ జాబ్లో నైట్ టైంలోనే మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంకొకటి జాగ్రత్తలు కూడా చాలా తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్లు కొంతమంది కొంచెం ఇది ఉంటుంది, అంటే మిస్బిహేవ్ ఉంటుంది, కొంతమంది ర్యాష్గా ఉంటారు. మళ్ళీ నైట్ టైం వచ్చే వెహికల్స్తో జాగ్రత్తగా ఉండాలి. లైట్ ఫోకస్కు ఎంత దూరం ఉంటుంది వెహికల్ తెలియదు, స్పీడ్ వస్తుంటారు, అది కూడా చూసుకోవాలి. రిస్కులు కూడా అట్లే ఉంటాయి నైట్ టైంలో. 11th ఇది, 13th ఇది. 13 ఆర్డర్స్ అయినాయి, 537 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 10:25 అవుతుంది. 14th ఇది, ఇంకేది లాస్ట్ది, దీంతో ఎండ్ చేస్తున్నా. ఇది వచ్చి ఇప్పుడు ఎంత ఎర్నింగ్స్ అయింది, ఏంది కథ అనేది మళ్ళీ చెప్తా. ఇంకొక విషయం ఏంటంటే నైట్ టైము కుక్కలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ చీకట్లా ఎక్కడి నుంచి అటాక్ చేసేవో తెలియదు. అందుకని కుక్కలతో మాత్రం చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 593 బ్యాలెన్స్ అయింది. 14 ఆర్డర్స్ అయినాయి. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 44 కిలోమీటర్స్ తిరిగిన. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. కరెక్ట్ 4 hours లాగిన్ అవర్స్ ఉన్నా. 4 hours అంటే 4 hoursలో ఇంత ఎర్నింగ్స్ ఎందుకైందంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఉండే. ఇంకోటి 3 మల్టీ ఆర్డర్లు పడ్డాయి. మల్టీ ఆర్డర్లు అంటే ఒక మల్టీ ఆర్డర్లో 2 ఆర్డర్లు పడతాయి. అందుకే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఓకేనా, బాయ్ బాయ్, గుడ్ నైట్.